అంజూరపు చెట్టు ఎండిపోవుట. మరునాడు ఉదయము క్రీస్తు బెతాన్యకు వెళుతుండగా ఆకలిగొని ఆయన ఎదురుగా ఉన్నటువంటి పచ్చని అంజూరపు చెట్టును చూసి ఆయనకి ఏదైనా ఫలము దొరుకునని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళగా ఆ చెట్టులో ఆకులు తప్ప వేరే ఏమీ కూడా దొరకక ఆ చెట్టుకు ఇలా అనెను, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరూ తినకుందురుగాక అని చెప్పగా ఆ క్షణమే ఆ చెట్టు ఎండిపోయాను. తరువాత దేవాలయానికి వెళ్ళి చూడగా అక్కడున్నటువంటి వ్యాపారస్తులు, అక్కడ జరుగుతున్నటువంటి ధార్మికమైనటువంటి పద్ధతులు, ఆచారాలు బట్టి ప్రార్థన కానీ దేవుని ఫలము లేనటువంటి చూసి దుఃఖపడి ఆయన చెట్టు ఎండిపోయిన ప్రకారంగా వీరు కూడా ఎండినటువంటి విషయాన్ని చూసి బాధపడాను. ప్రియమైనటువంటి దైవజనులారా, మీరైనా ఎవరైనా కానీ మన ఒక జీవితంలో మనము కూడా ఫలం ఇవ్వక ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండక, మన జీవితంలో దేవుడు ఎలాగైతే మన నుండి ఫలమును అపేక్షించినప్పుడు ఫలమిచ్చే వారిగా ఉండాలి. నా సమయం రాలేదు, నాకు దేవుని పిలుపు రాలేదు అనేటువంటి కారణాలు చెప్పక, దేవుడు మన నుండి ఫలమును అపేక్షించినప్పుడు ఫలిస్తూ దేవుని కొరకై జీవిస్తూ దేవుని సాక్షిని మన జీవితంలో మన సాక్ష్యాన్ని మూలకంగా ఫలాన్ని దేవుని కొరకే నిలిపేవారుగా మనం జీవించాలి. మనకి దేవుని పిలుపున్న పిలుపు లేని సమయమైన దేవుడు అపేక్షించినప్పుడు ఫలించేవారుగా, దేవునికి ఫలాన్ని ఇచ్చేవారుగా మనం ఉండి దేవుని కొరకై జీవిస్తాం. దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.